ఈ యొక్క సాయంకాల వేళలో మనము కీర్తన గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నాం బుధవారం. అలాగే మనము శనివారం నాడు పరమగీతాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు కీర్తన గ్రంథము మనము 90వ అధ్యాయము, కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 90వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఎలోహిము తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. తరతరములకు నుండి మాకు నివాస స్థలము నీవే అంటే మనం నివసించేటి స్థలము ఏమిటి అని అంటే ఆయనే అని వాక్యం చెప్తుంది. నీవు నివసించే స్థలం ఏమనుకుంటావు? నువ్వేమనుకుంటావు అంటే నా ఇల్లు కదా, నేను నివసించేటువంటి స్థలము నా ఇల్లు కదా, లేకపోతే నా ఊరు కదా, లేకపోతే నా పట్టణము కదా, లేకపోతే నా దేశము కదా, నేను నివసించేది ఈ భూమి మీద కదా అని మీరు అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది అని అంటే మాకు నివాస స్థలము నీవే అని చెప్తుంది. మనము నివసించే స్థలము మనకు తెలియాలి. ఆ మనము నివసించే స్థలము ఆయనేనని వాక్యము యంతరమ్యములో నయావే నీ నివాసములు ఎంత సుందరమో నయావే నీ గుడారము ఎంత రమ్యములో నయావే నీ నివాసములో ఎంత సుందరమో నయావే నీ గుడారము. కాబట్టి మన నివాస స్థలము ఆయనే. ఆయనే అనగా వాక్యమే మన నివాస స్థలము. వాక్యమనే నివాస స్థలములో గనక నివసిస్తే అపవాది ఏమి చేయలేడు, ఏమి నీకు హాని చేయజాలదు. అందుకే తరతరాల నుండి కూడా మన పితరులు దేనిలో నివాసం చేస్తున్నారు చెప్పండి? వాక్యము. పరిశుద్ధ నీతి కలిగినటువంటి వాక్యము, పరిశుద్ధమైనటువంటి వాక్యము, న్యాయము గల వాక్యము, యథార్థమైన వాక్యము, సత్యమైనటువంటి వాక్యము. ఆ వాక్యములో వాళ్ళు నివాసం చేసినప్పుడు పిల్లారా వారిని ఆయన కాపాడుతూ వచ్చాడు. కాబట్టి మన నివాస స్థలము ఆయన అనగా వాక్యమే. ఆయన అనగా పరిశుద్ధాత్మ. వాక్యం మీద నిలబడితే పరిశుద్ధాత్మలో నిలబడినట్లు లెక్క. కాబట్టి మన నివాస స్థలం ఎవరు? ఆయనే. అయితే భూమి మీద మనకు చాలా మంది అనుకుంటారు ఈ లోకమే చక్కని నివాస స్థలము, చక్కని ఇల్లు ఉంది, చక్కగా మనకు ఒక మంచి ఊరు లేకపోతే మనకు ఒక మంచి పట్టణం ఉంది, ఈ పట్టణంలో బాగానే నివసిస్తున్నాం కదా, చాలా బాగానే ఉంది కదా అని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ మనకి ఈ లోక నివాసాలు, ఈ లోకంలో నివాసాలు, ఈ పట్టణాలు, ఇళ్ళు ఇవన్నీ కూడా మనకి యోగ్యమైనవి కావు అని బైబిల్ చెప్తుంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందువల్ల ఈ భూమి మీద ఉండే ఈ నివాసాల్లో ఉండే వాళ్ళందరూ కూడా నశించిపోవచ్చు, కానీ వాక్యం అనే నివాసములో ఉన్నవారు మాత్రం నశించిపోరు. మీకు అర్థమైందా? అంటే అన్యాయం చేయొద్దు అన్నాడు అనుకోండి, అన్యాయం చేయకుండా ఉన్నప్పుడు వాక్యం అనే నివాసంలో ఉన్నట్లు లెక్క. నువ్వు మోసం చేయకూడదు అని వాక్యం చెప్తుంది. నువ్వు మోసం చేయకుండా ఉన్నట్లయితే వాక్యం అనే నివాసంలో నీవు అంటే ఆయనే నీకు నివాసంగా ఉన్నట్లు లెక్క. ఆయన్ని నీవు నివాసంగా చేసుకున్నట్లు లెక్క. అలాగే ఎల్లప్పుడూ ప్రార్థన చేయడి అన్నప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నావు అంటే ఆ నివాసంలో ఉన్నట్లు లెక్క. ఆయన నివాసంలో ఆయన నీకు నివాస స్థలముగా ఉండని అర్థం. అలాగే నువ్వు పాపుల్లో చేరక పాపపు అబ్బాయిలతో కానీ, పాపపు అమ్మాయిలతో కానీ, పాపపు స్నేహితులతో కానీ,
లేకపోతే పాపులతో కానీ లేకపోతే అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా నీవు ప్రత్యేకముగా కనుక ఉన్నట్లయితే అప్పుడు నీవు ఆయన యొక్క నివాస స్థలంలో ఉన్నావు, ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా వాక్యం ఏం చెప్తుందో దాన్ని ప్రకారం నడిచేటువంటి వారు ఆయన నివాసంలో ఉన్నట్లు లెక్క. ఆయన నివాసంలో ఉన్న వారికి ఏ అపాయం రాదు, వారు ఖచ్చితంగా రక్షించబడతారు. ఆయన నివాసంలో లేకుండా లోక నివాసాలు చూసుకొని లోకంలో ఈ నివాసాలు చూసుకొని మంచి చోట నేను నివసిస్తున్నాను, మంచి ఊళ్ళో నివసిస్తున్నాను, మంచి ఇంట్లో నివసిస్తున్నాను, లేకపోతే మంచి అందరి ఇళ్ళ కంటే మా ఇల్లే బాగుంది, లేకపోతే మమ్మీ చూడు అందరి ఇళ్ళ కంటే మన ఇల్లే బాగుంది కదా, లేకపోతే డాడీ అందరి ఇళ్ళ కంటే మన ఇల్లే బాగుంది కదా అని ఈ నివాసాల్లో నివసిస్తూ వీటిని చూసుకొని ఏమండి ఓవరకు ఉప్పొంగిపోతున్నారు అనుకోండి, ఏమి ఉపయోగం లేదు. నువ్వేమి ఇవి చూసుకో, ఇవి కాదు, ఈ నివాసాలను రక్షించు. మనం ఏ నివాసంలో ఉండాలంటే నువ్వు ఈ ఇళ్లలో ఉన్నా, ఈ ఊర్లో ఉన్నా, ఈ పట్టణంలో ఉన్నప్పటికీ కూడా వాక్యం అనే నివాసములో మాత్రం కనుక లేకపోతే నువ్వు నశించిపోతావు. నీవు వాక్యం అనే నివాసం ఏ వాక్యం అయితే వింటున్నావో ఆ వాక్య ప్రకారంగా కనుక నువ్వు లేనట్లయితే ఖచ్చితంగా నీ మీద ఉగ్రత వచ్చేస్తాయి. అందుకని ఆ నివాస స్థలంలో ఉన్న వాళ్ళకి ఏ అపాయము రాదు, ఏ అపాయము రాదు. చూడండి 91వ వచనంలో, మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తివంతుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని సర్వశక్తిమంతుడని నేను యావేను గూర్చి చెప్పుచున్నాను. కాబట్టి పిల్లారా, ఆయనే మనకు కోట, ఆయనే మన నివాసము. కాబట్టి ఆ వాక్యములో ముగ్గురు యూదులు ఉన్నారు, వాక్యములో నివాసం చేశారు. అంటే ఆయనే వాళ్ళకి నివాస స్థలముగా ఉన్నాడు. అంటే వాళ్ళు ఆయన యొక్క అంటే వారికి ఆయన నివాస స్థలముగా వాళ్ళు ఎప్పుడైతే వారు ఆయన్ని నివాస స్థలముగా చేసుకున్నారో అప్పుడు వాళ్ళకి ఏ అపాయం రాలేదు. వాళ్ళ అగ్నిలో పడేసిన వాళ్ళకి ఏమి అవలా. వాక్యం అయితే విగ్రహారాధన చేయకూడదు బైబిల్ చెప్తుంది, దాని మీద నిలబడ్డారు. విగ్రహారాధన మీద చేయము. ఏది వాక్యం చేయమని చెప్తుందో దాన్ని చేస్తూ, ఏది చేయకూడదని చెప్తుందో దాన్ని చేయకుండా ఉండేటువంటి వారే ఆయన యొక్క నివాసములో, ఆయన నివాస స్థలములో, లేకపోతే ఆయన స్థలములో, లేకపోతే ఆయనలో నివసిస్తున్నట్లు లెక్క. మీకు అర్థమైందా? అందుకనే మాకు నివాస స్థలము నీ వాక్యమే. మాకు నివాస స్థలము ఆయన యొక్క వాక్యం అనగా ఆయనే. అలాంటి వారికి ఏ ప్రమాదము కూడా, ఎందుకంటే ఆయన దూతలు ఆయన కావలిగా ఉంటారన్నమాట. వాడికి ఎక్కడికి వెళ్ళినా, ఎండలో వెళుతున్నా, వర్షంలో వెళుతున్నా, తుఫాన్లో వెళుతున్నా, వరదల్లో వెళుతున్నా, ఆ గాఢాంధకారపు లోయల్లో ప్రయాణం చేస్తున్నా, ప్రమాదకరమైన పరిస్థితులు చిక్కుకున్నా ఏ అపాయం కూడా వాళ్ళ దగ్గర రాదు. కారణం ఎందుకంటే వాళ్ళు నివాస స్థలం ఏంటంటే ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఎవరైతే ఆయన నివాస స్థలములో ఉన్నారో వారికి అపాయము రాదు. కానీ మనకి ఈ లోకము నివాస స్థలము కాదు. ఈ లోకములో పిల్లారా, ఎందుకంటే ఇది శాశ్వతమైనది కాదు, ఇది ఏదో కొంతకాలమే. కానీ అదే మెస్సయ్య కనుక మనం చూసినట్లయితే అసలు మెస్సయ్య అందరూ కూడా వాళ్ళందరూ యువత మతస్థులు, అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశాలను బోధిస్తూ వ్యర్థంగా ఆరాధిస్తున్నారన్నమాట. అందరూ కూడా వ్యర్థంగా ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా ఆయన చేర్చుకునేది ఆ రోజుల్లో. ఎందుకంటే ఆయన బయల్జెబూల్ అని, దయ్యం పట్టిన వాడని, పాపని అని చెప్పి మేమే నీతిమంతులు, మేము పరిశుద్ధులవి మేము అని ఆ పరిచయులు, ఆ సద్దుకైలు, ఆ ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు, ఆ యోధా మతానికి సంబంధించిన వారు ఆయన అసలు చేర్చుకోలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, చూడండి పిల్లారా, మీరు మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనంలో ఏమన్నాడు చూడండి ఒకసారి. అందుకు మెస్సయ్య, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలము లేదని అతనితో చెప్పెను. చూడండి, నక్కలకు బొరియలను
ఆకాశ పక్షులు నివాసములు కలవుగా నక్కలు దాక్కోవడానికి, అంటే నక్కలు లాంటి మనుషులు, ఆకాశ పక్షులు లాంటి మనుషులు వాళ్ళు పిల్లారా వాళ్ళకి నివాస స్థలము గలవుగాని ఆనాడు చూడండి, ఆయనే సృష్టికర్త, ఆ భూమి ఆయిందే, ఆ యెరూషలేము ఆయిందే, ఆ ప్రజలు ఆయన వాళ్ళే, కానీ ఆయనకి నివాస స్థలం లేదు అక్కడ. ఎవరు కూడా ఆయన పాపిని ఎవరు కూడా చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. ఆ పాపులు సుంకరులు వాళ్ళు చేర్చుకున్నారు. మేము నీతిమంతులు, మేము పరిశుద్ధులమి అని మతనిష్ట కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. మూర్ఖులు, ఆ యొక్క మత సంబంధమైనటువంటి వారు తమకు తాము వాళ్ళు నీతిమంతులుగా ఎంచుకుంటుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళందరూ కూడా ఆయన చేర్చుకున్నారు. అందుకు ఆయన అన్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాస స్థలములు గలవు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. ఆయన తలవాల్చుకోవడానికి కూడా స్థలం లేదు బైబిల్. కానీ ఆయన వాక్యమనే స్థలములో ఆయన ఉన్నాడు. వాక్యమనే స్థలములో ఆయనే వారి అనగా వాక్యమనే స్థలములో మెస్సయా నివసిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయనకి లోకములో ఎవరు కూడా, అందుకనే ఆయనకి నివాస స్థలము లేకపోవచ్చు. నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకి నివాస స్థలములు గలవు, కానీ ఆయన తలవాల్చుకోవడానికి స్థలము లేదు. అందుకని ఆ రోజులో అనేక మంది ఆయన చేర్చుకోలేదు, బహుకొద్ది మంది తప్ప అనేక మంది ఆయన చేర్చుకోలేదు. ఎందుకంటే మేము నీతిమంతులమి, అతడు పాపి, మన నెలలోనికి రావడానికి లేదు, మన ఊర్లోకి రావడానికి లేదు. ఆయన్ని ఒక దయ్యం పట్టిన వాడుగా, ఒక పాపిగా ఆయన చూసి ఆయన చేర్చుకోలేదు. అందుకు ఆయన అంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులను నివాస స్థలములు గలవు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయన తునీకినిచ్చినప్పుడు ఆయన అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలు తన రెక్కల కిందకు చేర్చుకున్న తలంచిన రీతిగా అనేక మార్లు నేను తలంచితిని, కానీ మీరు నా యొద్దకి రాలేదన్నాడు. కాబట్టి ఈనాడు కూడా మనం చూసినట్లయితే అయ్యగారిని, బ్రహ్నాం గారిని ఆ రోజుల్లో కూడా అనేక మంది చేర్చుకోలేదు. ఎందుకంటే ఎవరు చేర్చుకోలేదంటే తీర్థపు సంఘాలు, రోమన్ క్యాథలిక్ సంఘం కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, పెంతెకోస్తు సంఘం కానీ, లూథరన్ సంఘం కానీ, ఈ మతశాఖ సంఘాలన్నీ కూడా వాళ్ళని చేర్చుకోలేదు. ఎందుకంటే యేసునామం వాళ్ళు రా, వీళ్ళు దుర్బోధలు రా, బైబిల్లో ముగ్గురు అని ఉంది, ఆయన ఒక్కడు కాదు ముగ్గురు అనే దుర్బోధనలు నమ్మిన వాళ్ళందరూ కూడా, ఆ దురాలోచన కలిగిన వాళ్ళందరూ కూడా ఆ కాలంలో బ్రహ్నాం గారిని కానీ, అయ్య గారిని కానీ, సత్యాన్ని బోధించేటి వారిని ఆ రోజులో కూడా చేర్చుకున్నా. కానీ మనం చేర్చుకున్నాం. ఆయన నామనిస్తారు అంటే వాక్యమును, వారి వాక్యమును చేర్చుకోవడమే మనం ఆ నివాస స్థలములకు ప్రవేశించాం. హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు కూడా ఈ వర్తమానాన్ని బట్టి, ఈ వాక్యమును బట్టి బ్రహ్నాం గారి సంఘాల్లో కానీ చాలా మంది కూడా నన్ను కూడా చేర్చుకొని, ఎందుకు చేర్చుకోవట్లేదు చెప్పండి? ఈ సత్యము, ఆ దుర్బోధకులు ఇది అసత్యమని దుష్ప్రచారం చేస్తూ, అసత్యమని చెడు ప్రచారం చేస్తూ, బ్రహ్నాం గారి పరిచర్య వేకు చుక్క పరిచర్య అయిపోయిందని, ఇలాగ అనేక దుర్బోధలు 1963లో రెండో రాకడ జరిగిందని అనేక దుర్బోధలు ఉన్నాయి. ఆ దుర్బోధనలను బట్టి వధువు సంఘాలు, అనేక సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలు ఏమి కూడా వర్తమానాన్ని చేర్చుకొని, ఏదో బహుకొద్ది మంది తప్ప ఎందుకు చేర్చు. అందుకనే ప్రతి కాలములో కూడా ఆయనకు కానీ, ఆయన యొక్క ప్రవక్తలకు కానీ వారు తల వాల్చుకోవడానికి కూడా స్థలము ఇవ్వలేదు. మనుషులు, లోకం ఇవ్వలేదు. నక్కలకు బొరియలు, ఎందుకంటే నక్కలకు చక్కగా బొరియలు ఉన్నాయి. ఆకాశ పక్షులకు నివాస స్థలములు ఉన్నాయి, నక్కలు నివసించడానికి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు నివసించడానికి స్థలాలు ఉన్నాయి. కానీ ఆయన యొక్క ప్రవక్తలకు కానీ, ఆయనకు కానీ ప్రతి కాలంలో కనుక మనం చూసినట్లయితే నివాస స్థలములు లోకములు లేవు. ఎవరు కూడా వాళ్ళని చేర్చుకోలేదు. కానీ అయితే వారు మాత్రము ఆయన యొక్క నివాస స్థలములు నివసించారు. ఆయన వారికి నివాస స్థలము ఆయనే, ఆ వాక్యమే, ఆ నామము, ఆ సత్యము, వేకు నక్షత్రము, అదే మనకు నివాస స్థలం. ఈనాడు కూడా నేను కూడా ఎవరు చేర్చుకోకపోవచ్చు. నీ బంధువులు అనబడిన అటువంటి వారు కూడా, మత్స్యానికి సంబంధించిన బంధువులు అనేటువంటి వారు కూడా నీ ఈ సత్యాన్ని బట్టి, వాక్యమును బట్టి ఇదేదో దుర్బోధరా, ఇది అసత్య బోధరా అని చెప్పి నిన్ను కూడా చేర్చుకోరు. కానీ ప్రియులారా,
మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే పాపులకి నివాస స్థలము కలవు గాని, వ్యభిచారులకు నివాస స్థలములు కలవు గాని, దొంగలకు నివాస స్థలములు కలవు గాని, ఏమండి మత బోధకుల నివాస స్థలములు కలవు గాని, గర్విష్ఠులకు, కోపిష్ఠులకు, లేకపోతే కలహాలు పెట్టుకునే వారికి, లేకపోతే పిల్లారా ఈ యొక్క నరహంతకులకి, రకరకాలైన మనుషులకి ఈ లోకంలో నివాస స్థలములు కలవు గాని ఆయనకు మాత్రం నివాస స్థలము లేదు. అందుకని ఆయన అన్నాడు, ఆకాశ పక్షులకి, నక్కలకి, బొరియలు కలవు గాని ఆయనకి నివాస స్థలములు తల వాల్చుకోవడానికి ఎవరు కూడా ఆయన్ని చేర్చుకోలేదు. ఆ రోజుల్లో కూడా మనం చూసినట్లయితే ఆ రోజుల్లో యోహాను కూడా ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అపోస్తలుడైన పౌలుని వాళ్ళు కూడా ఎవరు చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. కానీ బైబిల్ చెప్తుంది, ఆయన సువార్త ప్రకటించు వారి యొక్క పాదములు, ఏమండి చూడండి మీరు హెబ్రీయులకు రాసిన పత్రికలు ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎంత రమ్యములో దయావి నీ నివాసములో, ఎంత సుందరమో దయావి నీ గుడారము, ఎంత రమ్యములో దయావి నీ నివాసములో. పిల్లారా ఇక్కడ చూడండి, మనము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము చూడమ్మా 6వ వచనం లేకపోతే 7వ వచనం. తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్నిజ్వాలలు గాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. కానీ తన కుమారుని గురించి అయితే, యావే నీ సింహాసనము నిరంతరము నిలిచినది, నీ రాజదండము న్యాయార్థమైనది, దుర్నీతిని అందుచేత చాలా అయినామని ఇక్కడ చూడండి. ఆయన ఏమన్నాడండి పిల్లారా, ఇదిగో ఏమన్నాడండి, తన దూతలను వాయువులు గాను తన సేవకులు అగ్నిజ్వాలలు గాను చేసుకొనిచున్నాడు. కాబట్టి అందుకనే ప్రతి కాలములో కూడా వారికి తలవాల్చుకోవడానికి, మెస్సీ కూడా తలవాల్చుకోవడానికి స్థలము లేదు. కానీ పిల్లారా, వారికి మాత్రము తలవాల్చుకోవడానికి స్థలం ఎక్కడుంది చెప్పండి? వాక్యమే. గుర్తుగా కూర్చోండి, బాగా కదలలేదు. ఎక్కడున్నారు చెప్పండి? వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి నివాస స్థలము వాక్యమే. చూడండి మరలా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక పిల్లారా, మనము 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం నుండి మనం చదువుకుందాం. కావున మెస్సీ కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొంది, అంటే శిబిరాల వెలుపల, ఇజ్రాయిల్ యొక్క శిబిరాల వెలుపల శ్రమ పడ్డాడు. ఎవరు కూడా ఆయన ఇజ్రాయిల్ మేము నీతిమంతులు, అబ్రాహాము సంతానమే, నువ్వు పాపి అని చెప్పి ఎవరు కూడా ఆ రోజుల్లో ఎవరు కూడా ఆయన్ని చేర్చుకోలేదు. అంతేకాదు వాళ్ళకి వీళ్ళకి భయపడి కూడా చేర్చుకోలేదు. మనుషులకు భయపడి ఆ మత పెద్దలకి, ఆ యొక్క పరిశీలికి, సద్దుకైలకి, వాళ్ళను కనుక మనం మెస్సీని కనుక చేర్చుకున్నట్లయితే ఆ మత పెద్దలు మన నిరాకరిస్తారా, మన తునీకరిస్తారా అని చెప్పి వాళ్ళకు భయపడి, ఆ మత పెద్దలకు భయపడి ఆ రోజుల్లో మెస్సీని కానీ యోహాను కానీ ఎవరు కూడా చేర్చుకోలేదు. అందుకని ఇక్కడ బైబిల్ వాక్యం చెప్తుంది, ఆయన శిబిరం వెలుపల శ్రమ పొందాడు అన్నది బైబిల్.
ఆయన నివాసము స్థలం ఆయనకి నక్కలకు బొరియలను ఆకాశ పక్షుల నివాస స్థలములు గలవు గాని ఆయనకు మాత్రము నివాస స్థలము లేదు. అందుకని ఇక్కడ ఇబ్రానీయులకు రాసిన పత్రికలో కూడా ఏమి రాయబడిందంటే ఆయన శిబిరం వెలుపల శ్రమ పొందెను. తర్వాత చూడండమ్మా, కాబట్టి మనము ఆయన నిందను భరించు శిబిరం వెలుపలకి ఆయన ఎదుకు వెళ్ళడము. మనము కూడా నిందను భరించుచు ఆయన మీద అనేక నిందలు పాపని ఆయన, లేకపోతే ఆ బయల్జెబూలని, దయ్యం పట్టిన వాడిని రకరకాల నిందలు మోపి ఆయన ఏం చేశారు, లోపలికి రానివ్వలేదు. నువ్వు కూడా సహోదరుల మీద ఒక దోషులను, పాపులను, లేకపోతే అలాంటి వాళ్ళను ఇలాంటి వాళ్ళను ఏదో ఒక నిందలు మోపి వాళ్ళు పాపులని చెప్పి నువ్వు కూడా నీ ఇంట్లోకి చేర్చుకోకుండా ఉంటావు. సహోదరుని చాలా మంది చేర్చుకోరు. ఆయన యొక్క నిజమైన వర్తమానికి అయ్యగారిని కానీ, బ్రహ్నాం గారిని కానీ, 7 సంఘాలు 7 దూతల్ని ఆ రోజుల్లో కూడా ఎవరు చేర్చుకోలేదు, బహుకొద్ది మందే. ఎందుకంటే వాళ్ళు దుర్బోధకులను, అబద్ధ బోధకులను, ఆ రోజు మెస్సీ మీద ఎలాగో పౌలు మీద కూడా అలాగే దుర్బోధకులను ఏదో ఒక నిందలు మోపి, ఆ నిందల మోపి వాళ్ళు ఏం చేశారంటే ఆయన లోపలికి రానివ్వలేదు. వాళ్ళ ఇళ్ళలోకి ఎవరు కూడా శిబిరాలు వెలుపులే ఉన్నారు, వాళ్ళ ఇళ్ళ బయటే ఎవరు కూడా రానివ్వలేదు ఆయన్ని. తర్వాత చూడండి మీరు ఒకసారి, ఆ నిందలు భరించు శిబిరం వెలుపులకి ఆయన ఎదుకు వెళ్ళదుము. అలాగే ఆయన పిల్లలను కూడా చేర్చుకోదన్నమాట ఈ లోకం. ఆయన పిల్లలను కూడా, ఆయన యొక్క వర్తమానం నమ్మినటువంటి, సత్యము నమ్మినటువంటి వారిని కూడా, నిజమైన వాక్యమును నమ్మినటువంటి వారిని కూడా ఆయన ఈ దుర్బోధ సంఘాలు కానీ, లోకము కానీ చేర్చుకున్నదని వాక్యం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. నిలవరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఎందుకంటే నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా దుష్టునిది. ఈ లోకములో నీతిమంతుల్ని నివాసము కాదు. ఈ లోకము పిల్లారా నీతిమంతుల్ని చేర్చుకొనదు. ఈ లోకము ఎందుకంటే పాపపు లోకము, చెడిపోయిన లోకము, గర్విష్ఠుల లోకము, అహంకారపు లోకము, దుర్బోధన లోకము. అందుకని నిలువైన పట్టణం మనకెక్కడా లేదు. అందుకని ఆయన సేవకులను చేర్చుకోలేదు, ఆయన ప్రవక్తలు చేర్చుకోలేదు, ఆయన వర్తమానికులు చేర్చుకోలేదు. ఏమండి, ఆయన ఇదిగో మీరు ప్రవక్తలు చేర్చుకొని, లేకపోతే నీతిమంతులు చేర్చుకుని దానికి తగిన ప్రతిఫలం పొందుతారని వాక్యం చెప్పిన వాళ్ళు పట్టించుకోలేదు. ఏమి లేఖనాన్ని పట్టించుకోలేదు, లెక్క చేయలే వాళ్ళు. అసలు ఆ వాక్యాన్ని పట్టించుకోలేదు వాళ్ళు. అందువల్ల వాళ్ళు పిల్లారా, అందుకని నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు అని వాక్యం, నిలువరమైన స్థలం మనకి ఎక్కడ లేదు అని వాక్యము చెప్తుంది. ఆయన నామస్తారు. కాబట్టి మనకి నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేకపోవచ్చు, తలవాల్చుకునే స్థలం లేకపోవచ్చు, ఈ లోకములో ఏ మత్స్య సంఘాలను చేర్చుకోకపోవచ్చు, లేకపోతే నీ సహోదరుని చేర్చుకోకపోవచ్చు, లేకపోతే ప్రవక్తలు ఆయన వర్తమానికులను చేర్చుకోకపోవచ్చు, నన్ను చేర్చుకోకపోవచ్చు, అయ్యగారిని చేర్చుకోకపోవచ్చు, బెన్నాం గారిని చేర్చుకోకపోవచ్చు, వాళ్ళు చేర్చుకోకపోవచ్చు. కానీ ఆయన పిల్లలకు నివాస స్థలముగా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే వాక్యం అనే నివాస స్థలము. అందుకనే మనకి ఇది నివాస స్థలముగా ఉండదు. ఎందుకంటే లోకము మనల్ని, ఇందాక మనం ఎబ్రానీయులకు రాసిన పత్రికలో చదువుకుని, నిలువరమైన పట్టణం మనకి ఎక్కడ లేదు అని. నిలువరమైన పట్టణం అంటే నివసించడానికి తగిన పట్టణం మనకి ఎక్కడ లేదు. ఉండబో దాని కోసం ఎదురు చూస్తున్నాం ఉన్నది బైబిల్. అక్కడే చదువమ్మా, ఉండబో దానికోసం మనము, అదే మన నివాస స్థలము, అదే మనం నిలవదగినటువంటి నివాసమైనది. ఆ నివాసం ఎవరో కాదు కానీ వాక్యమే. అందుకనే రాబోయేటువంటి 1000 ఏళ్ల పాలన ఆ పట్టణము మనం నివసించుటకు యోగ్యమైనటువంటి ఆయనే ఆ నివాస స్థలముగా మనకుంటాడు. ఆయన నామస్తారు. హల్లెలూయా, హల్లెలూయా అని వాక్యము చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, మన నివాస స్థలము నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులను నివాసం కలము గాని మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి నివాస స్థలము లేదని వాక్యము చెప్తున్నది. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో
14వ అధ్యాయం మొదటి వచ్చింది మీరు ఒకసారి చదువు. మీ హృదయములను కలవరపడనీకుడి, సర్వశక్తిమంతుని యందు విశ్వాసముంచుచున్నారు, సర్వశక్తిమంతుని యందు విశ్వాసముంచుడి, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన నమస్కారం. హల్లెలూయా. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఓ చూడండి, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, ఓ లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు నుండిలాగున మరలా వచ్చి నా యొద్ద నుండుకు మిమ్మును తీసుకొని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని అందుకు తోమా, మెస్సియా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడుగుగా, మెస్సియా నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి ఎదుగు రావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారు, అందుకని ఆయన అన్నాడు మనకు నివాస స్థలములు కలవు. ఆ నివాసాలు ఏమిటంటే పిల్లారా, అవి వాటిని సిద్ధపరచడానికి వెళుతున్నా, లేని ఏళ్ళ మీతో చెప్తాను. ఆ నివాస స్థలాలు ఏంటో కాదు కానీ మహిమ శరీరాలు అన్నమాట. ఏంటి చెప్పండి? నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు. అదే ఆ మహిమ శరీరం అంటే పిల్లారా, అది ఏ శరీరం? అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరం అంటే మరణము లేని శరీరం. అంటే మనకు నివాస స్థలం ఏంటంటే మరణము లేనటువంటి శరీరమే మనకు నివాస స్థలం. వీటన్నిటికి కూడా మరణం ఉంది. ఈ లోకంలో మనుషులు అనుకోవచ్చు, నీతిమంతులు కానీ ప్రవక్తలు కానీ ఎవరిని చేర్చుకోకుండా తృణీకరించినటువంటి లోకమై ఉండొచ్చు ఇది. నీకు అర్థమైందా? కానీ మనకి శాశ్వతమైన మహిమ కలిగినటువంటి నివాస స్థలము మనకుంది. అదే మహిమ శరీరం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నేను మరలా వచ్చి, ఆయన చూడండి చక్కగా ఆ మాట ఉపయోగించాడు. చూడండి, ఇదిగో నా తండ్రి ఏంటి అనేక నివాస స్థలము గలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరు నుండిలాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకుని పోదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. చూడండి, ఇక్కడ అనే ఉన్నాండి, నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోతాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయనతో ఉండాలంటే ఆ మహిమ శరీరాలు ఉండాలి, ఆ నివాసాలు ఉండాలి. అందుకని ఆ నివాసం ఏమిటంటే మనము నివసించేటువంటిది అది మహిమ శరీరం. మహిమ అంటే మరణం లేనటువంటి శరీరం. అందుకని మరణము, వాక్యానికి మరణము లేదు, వాక్యానికి మరణము లేదు. అందుకని అది మహిమ కలిగిన శరీరం. అంటే ఇలారా, అది ఏ శరీరం అని అంటే మరణము లేని శరీరము, అక్షయమైన శరీరము, అమర్త్యమైన శరీరం అని బైబిల్ చెప్తుంది. ఆ నివాసం ఎవరైతే ఈ లోకంలో చేర్చుకోలేదో, ఎవరైతే ఏ నీతిమంతులైతే ఏ ప్రవక్తలైతే ఈ లోకము తృణీకరించిందో, ఏ వర్తమానికులైతే ఈ లోకము తృణీకరించి తలవాల్చుకోవడం కూడా స్థలం ఇవ్వలేదు, అలాంటి నీతిమంతుల్ని, అలాంటి ప్రవక్తలకి ఆయన నిత్య నివాసం అంటే ఆ మహిమ శరీరము, అక్షయమైన శరీరము నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, నేను వచ్చి మీరు నాతో ఉండులాగున నేను వచ్చి తీసుకుని వెళ్తానన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత రమ్యములో నయావే నీ నివాసములు, ఎంత సుందరమో నయావే నీ గుడారము, ఎంత రమ్యములు నయావే నీ నివాసములు, ఎంత నయావే
నీ గుడారము. పిల్లారా, మనము యోహాను సువార్త చూడండి, మనం 14:23 ఉందంటే, మెస్సయ్య ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట కలుగును, అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఇక్కడ మనం ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో 11వ వచనంలో ఒకసారి మీరు చదవండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తీర్చున్నాము, నిలువరమైన నివాసము లేకుండా ఉన్నామంటే ఆ రోజు సువార్త ప్రకటిస్తూ నిలువరమైన నివాసము లేకుండా ఉన్నారు. అందుకని లోకము మనల్ని చేర్చుకోదు. లోకం మనల్ని ఏం చేయి చెప్పండి, చేర్చుకొనదు. కానీ బైబిల్లో ఎప్పుడు కూడా మనం చూసినట్లయితే ఆయన యొక్క వధువు మాత్రమే ఆయన చేర్చుకుంది. హల్లెలూయా. బైబిల్లో రాహాబు అనే స్త్రీ ఆయన చేర్చుకుంది. రాహాబు అనే స్త్రీ ఏం చేసి చెప్పండి, వేగుల వారిని చేర్చుకుంది. మరి అబ్రాహాము గారు చేర్చుకున్నారు. సారెపుత్రుడి దూరాలు చేర్చుకుంది. హల్లెలూయా. ఏలియాను చేర్చుకుంది. అలాగే అబ్రాహాము గారు సర్వశక్తిమంతుడు, ఆయనతో పాటు 2 దూతలు వచ్చినప్పుడు చేర్చుకున్నాడు. అలాగే బైబిల్లో మనం చూస్తే ఆ యొక్క మరియా, అలాగే మార్తా మెస్సయ్యని చేర్చుకున్నారు. అలాగే బైబిల్లో ఎవరు చేర్చుకున్నారంటే సామాన్యులు మాత్రమే ఆయన చేర్చుకున్నారు. హల్లెలూయా. మిగతా వాళ్ళు ఎవరు కూడా ఆయన చేర్చుకోలేదు. ఎవరు కూడా ఆయన చేర్చుకోలేదు, మత సంబంధమైన వాళ్ళందరూ కూడా. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది. పిల్లారా, బైబిల్లో మీరు ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త, ఎందుకంటే వాళ్ళు ఆ ప్రవక్తలు కానీ ఆ వర్తమానికులు కానీ నీతిమంతులు గనక వాళ్ళని చేర్చుకున్నప్పుడు ఆశీర్వాదం అనే నమ్మకం వాళ్ళకి లేదు, ఆశీర్వాదం కలుగుద్దనే విశ్వాసం వాళ్ళకి లేదు, దీవెన వస్తే ఆ గృహానికి అనే విశ్వాసం వాళ్ళకి లేదు. కాబట్టి వాళ్ళు చేర్చుకోలేదు. ఇక్కడ మనము మత్తయి సువార్త 10వ అధ్యాయము చూడమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము చూడమ్మా 11వ వచనం. మరియు మీరు ఏ పట్టణంలోనైనా గ్రామంలోనైనా ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళే వరకు అతని ఇంటినే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవరైనను మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకూడని నీడల మీరు ఆ ఇంటినైనా ఆ పట్టణమైన విడిచిపోయినప్పుడు మీ పాదదులు దులిపివేడి. విమర్శించిన ముందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదయుండునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చూడండి, ఎవరైనా కానీ చేర్చుకొని, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక, క్షమించండి, ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీ పాదతుని దులిపేడి. సొదొమ గొమొర్రా కంటే కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి పిల్లారా, అందువలన ఆ రోజుల్లో ఆయన శిష్యుల్ని కూడా అనేక మంది చేర్చుకోలేదు. చేర్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, పాదధూళి దులిపి అప్పుడు వాళ్ళు నేరస్తులుగా మిగిలిపోతారన్నమాట. నేరస్తులుగా. అందువల్ల ఆ రోజులు కూడా పౌలు గారే ఉన్నారు, నిలువరమైన నివాసము లేక ఉన్నాం. కానీ ఆది సంఘంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎవరింటి దగ్గర వాళ్ళు లేరు. ఒకరింటికి ఒకరు రాకుండా, ఒకరింటికి ఒకరు మాట్లాడుకోకుండా, ఒకరింటికి ఒకరు రాకుండా లేరు. అలాగా అక్కడ ఎలా ఉన్నారో ఒకసారి మనం చూద్దాం. అపోస్తుల కార్యము ఏదో మనసులో పెట్టుకొని
వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరిగినా ప్రార్థన జరిగినా రాకుండా ఉంటాం. ఏమండి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో మనసులో పెట్టుకొని కోపం పెట్టుకొని దురాలోచన పెట్టుకొని ఏదో తప్పు పెట్టుకొని అదొక రకమైన ఆత్మ. ఒక్కొక్కరు అదొక దయ్యం పనిచేస్తుంటుంది. అది ఎప్పుడు అది తప్పులు ఎత్తుకుతూ ఉంటుంది అంతే. దాని ఆత్మ అంతే. ఆ ఆత్మ కలిగిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఉన్నారనుకోండి ఆత్మతులు అలా పనిచేస్తుంది. ఆత్మ ఉందంటే ఇక అదే స్వభావంతో ఉంటారు అనమాట. కాబట్టి పిల్లారా అందుకనే అలా ఉండకూడదు ఎప్పుడు కూడా. చూడండి మనము అపోస్తుల కార్యము చూడమ్మా. అపోస్తుల కార్యము 43వ అధ్యాయం 43 వచ్చిండి. మీరు ఒకసారి చదువు. భయము కలిగెను మరియు అనేక మహత్కార్యములు సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకుని ఇదిగాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి అక్కర కొలది పంచిపెట్టి మరియు ప్రతి దినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింటా. చూడండి, దేవాలయం తప్పక కూడుకుంటున్నారంట, ఇంటింటా రొట్టె విరుస్తున్నారంట. చదువమ్మా. ప్రజలందరి వలన భయపొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారపుచ్చుకొనుచుండ్రి మరియు యావే రక్షణ పొందుచున్న వారు అనుదినము వారితో చేర్చుచుండెను. చూడండి, ఇక్కడ ఇంటింటా ఒకరింటి దగ్గర ఒకరు, ఒకరింటి దగ్గర ఒకరు, ఒకరింటి దగ్గర ఒకరు ప్రార్థనలు పెట్టుకుంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఆయన ఎందు ఆనందిస్తున్న ఆనందముతో నిష్కపటమైన హృదయంతో అలాగే దేవాలయంలో కూడా కూడుకుంటున్నారు. అలాగుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒకరినొకరు చేర్చుకుంటూ ఆ విధంగా ప్రార్థనలు చేసుకుంటూ ఆ విధంగా ఉన్నారు. అంతేగాని నువ్వు మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను, నువ్వు మా ఇంటికి రావద్దు, నేను మీ ఇంటికి రాను, మీకు మాకు సంబంధం లేదు, మీరెవరో నేనెవరో అన్నట్టుగా ఉండకూడదు. ఇక్కడ ఆది సంఘం ఎలా ఉంది? ఇంటింటా రొట్టె విరుచు, ఇంటింటా వాళ్ళు కూడుకుంటూ రొట్టె విరుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఆయన ఆనందిస్తూ హల్లెలూయా. కానీ వాళ్ళకి లోకము వాళ్ళని చేర్చుకోకపోవచ్చు, గర్విష్ఠులు వాళ్ళని చేర్చుకోకపోవచ్చు, పరిశీలి వాళ్ళని చేర్చుకోకపోవచ్చు, లేదా దురాలోచన వాళ్ళని చేర్చుకోకపోవచ్చు, మత సంబంధం వాళ్ళని చేర్చుకోకపోవచ్చు. కానీ వీళ్ళు మాత్రం ఏం చేస్తున్నారంటే ఆ విధంగా కూడుకుని ఏకాత్మ ఏక హృదయం కలిగిన వారి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాళ్ళ దగ్గర ప్రార్థన అయితే ఈరోజు ఇంకోటి ఇంటి దగ్గర ప్రార్థన. అలా ఇంటింటా కూడుకుంటున్నారు, ఇంటింటా ప్రార్థన చేస్తూ. అది ఆశీర్వాదకరం. వాళ్ళు చేర్చుకోవడం నీకేమిటి చెప్పండి? ఒక ప్రవక్తను చేర్చుకుంటే నీకేంటి? ఆశీర్వాదం. అలాగే నీతిమంతులు చేర్చుకొని ప్రార్థన పెట్టుకుంటే నీకేంటి? ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిఫలం కావాలనుకుంటే అవన్నీ చేయాలి. నాకు ప్రతిఫలం ప్రవక్త ప్రతిఫలం నాకు అక్కర్లేదు, నీతిమంతుల ప్రతిఫలం నాకేం అక్కర్లేదు అనుకో, ఎవరిని నీ ఇంట్లోకి రానివ్వు. నీకు అర్థమైందా? ఎవరిని నువ్వు చేర్చుకో. కాబట్టి బైబిల్ చెప్తుంది చేర్చుకుని, అలాగ చేర్చుకుని బైబిల్లో వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. సారిపత్రులను వివరాలు ఏం చేసి చెప్పండి? ఆశీర్వదించబడ్డారు. అబ్రహాము గారు చేర్చుకున్నప్పుడు ఆశీర్వాదం వచ్చింది. అంటే శారా యొక్క గర్భము తెరవబడింది. సారిపత్రుల వివరాలు ఆ ప్రవక్తలు చేర్చుకున్నప్పుడు ఏం జరిగింది? సారిపత్రుల వివరాలకి ఏమొచ్చింది చెప్పండి? పిండి అయిపోవడం లేదు, నూనె అయిపోవడం లేదు, పిండి అయిపోవడం లేదు, నూనె అయిపోవడం లేదు. అలాగే బైబిల్లో రాహాబు అనే స్త్రీ చేర్చుకుంటే ఏమొచ్చింది? ఆమె ఇంటికి కుటుంబానికి రక్షణ ఇచ్చింది. అవునా? పరిశుద్ధాత్మ పొందుకుంది. ఎర్రని దారాన్ని కట్టుకున్నారు, ఆశీర్వాదం వచ్చింది. అలాగే మెసేజ్ చేర్చుకున్నప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం వచ్చింది. చనిపోయిన లాజరు మరలా తిరిగి బ్రతికాడు ఆయన ఆ మనిషితో. ఎందుకంటే మార్తా మరియ యొక్క సహోదరుడే లాజరు.
హల్లెలూయా. అలాగే గనురాలైన స్త్రీ ఉంది, ఆమె ప్రవక్తను చేర్చుకుంది. ఆ గనురాలైన స్త్రీ చేర్చుకొని అతడు ఎండలో వచ్చి పోతూ ఉన్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. పాపం ఆయన నివాస స్థలం లేదు, విశ్రాంతి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద కూర్చుంటున్నాడు, లేకపోతే బయట రోడ్డు మీద అలాగా ఎండకు తట్టుకోలేక ఆ ఇంటి నీడ ఉంటున్నాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. అన్న గనురాలైన స్త్రీ ఆ ప్రవక్త గురించి ఆలోచించింది. అర్థమైందా? ప్రవక్త గురించి ఆమె ఏం చేసింది చెప్పండి? ఆలోచన చేసింది. అదే ప్రత్యక్షత అంటే. నువ్వైతే సహజంగా ఏం చేస్తావంటే, నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు నీకు ప్రత్యక్షత లేదు, ప్రత్యక్షత లేక ఏం చేస్తున్నావు, వాళ్ళని వీళ్ళని అడుగుతుంటావు. ఇదిగో నువ్వు వస్తువు కొన్నాను, ఏం చేస్తే బాగుంటుంది, ఏంటి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. ఆవిడకి ప్రత్యక్షత ఉంది. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగల, ప్రవక్తను చేర్చుకుంటే బాగుంటుందా వద్దా, పైన ఆయన కోసం ఒక గది కట్టిస్తే బాగుంటుందా లేదా, చర్చిలో విశ్వాసులు కానీ వాళ్ళని అడగల. ఆవిడ ప్రత్యక్షత కలిగింది కాబట్టి ఆమె ఎవరిని అడగలేదు, ఆమె ఏమి విచారించలేదు, ఆమె ప్రత్యక్షత కలిగింది. ఆ ప్రత్యక్షత కలిగింది కాబట్టి భర్త కూడా ఆమెకు సహకరించాడు. మరి వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిందని పిల్లలు వచ్చారా లేదా, సంతానం కలిగారా లేదా, ఆశీర్వాదము. హల్లెలూయా. అలాగే నీకు కూడా పరలోక సంబంధించిన ఆశీర్వాదం, ఆత్మ సంబంధించిన ఆశీర్వాదము. కాబట్టి లోకానికి ఆశీర్వాదము పోగొట్టుకుంది. అందుకనే ఉగ్రత నీకు ఆశీర్వాదం. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నువ్వు నామాన్ని ఉదాహరణకి అంగీకరించావు, ఒక్కడిని అంగీకరించావు, అప్పుడు నువ్వు బ్రహ్మం గారు చేర్చుకున్నట్టే, అపోస్తలు చేర్చుకున్నట్టే, జాన్సన్ గారు చేర్చుకుంటే అందరూ చేర్చుకుంటారు. ఎందుకంటే అది అందరూ బోధించారు కాబట్టి. ఇప్పుడు నువ్వు ఆశీర్వదించబడి రక్షించబడతావు. మరి చేర్చుకున్నట్టు మతశాఖ సంఘాలు, ఆ బోధన చేర్చుకున్నట్టు, ఆ వాక్యాన్ని చేర్చుకున్నటువంటి ఈ మతశాఖ సంఘాలన్నీ ఉగ్రతలు పడిపోతాయి. అలాగే వేకొచ్చుక్క వర్తమానాన్ని చేర్చుకుని ఆయన వధువు రక్షించబడతాయి. మిగతా సంఘాలు ఏమైపోతాయి చెప్పండి? నశించిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే బైబిల్లో మనం చూస్తే ఆ కొర్నేలి ఉన్నారు. మరి పేతురుని చేర్చుకున్నప్పుడు ఆ సంఘాన్ని తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా కూర్చాడు. తనకు తెలిసిన వాళ్ళందరినీ ఏం చేశాడు చెప్పండి? ఆ చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం కదా, ఎందుకు ఇంకా అలాగ మనకి? అది చర్చికి వచ్చావు, వాక్యం వింటున్నావు, వెళుతున్నావు, ఆశీర్వాదమే. కానీ నీవు నీ కుటుంబం కలిసి సమాజంలోని వాళ్ళందరూ కూడా కూర్చి ఆ విధంగా కూడికి పెట్టుకోవడం వలన మీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరులందరూ చేర్చుకుని ఆ విధంగా కూడికి పెట్టుకోవడం వల్ల, ప్రార్థనలు పెట్టుకోవడం వల్ల నువ్వు వాళ్ళకి ఆతిథ్యం ఇస్తావు, పరిచర్య చేస్తావు, నీళ్ళు ఇస్తావు, అన్నీ చేస్తావు, ప్రతిఫలాన్ని పొందుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి ఆ విధంగా చేర్చుకున్నాడు పేతురుని చేర్చుకున్నాడు. సహోదరి తెలిసిన వాళ్ళందరూ కూడా పిలిచాడు. ఆ వాక్యం విన్నారు. యేసుక్రీస్తు అందరికి ప్రభు, ఏదో వాళ్ళకో ఏళ్ళకో కాదు, ఆ తెలియచేయబడింది ఆ మెసేజ్ గురించి. అక్కడ నామములో బాప్తిజం పొందారు, రక్షించబడ్డారు, గొప్ప రక్షణ వచ్చింది. ఆయన నామములో. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకి ఎవరైతే ఆయన ప్రవక్తలు చేర్చుకున్నారో, వర్తమానం చేర్చుకున్నారో, నీతిమంతులు చేర్చుకున్నారో, ఆదరించారు, ప్రేమించారు, వారి మాటలు విన్నారు, అంటే ప్రవక్తుల యొక్క బోధలు విన్నారు, వాక్యములు విన్నారు, వారందరి కోసం నిత్య నివాసములు ఆయన మహిమ శరీరాలు ఆయన సిద్ధపరచడానికి నేను వెళుతున్నానని మొదలు రాకుండా ఆయన చెప్పాడు. మరలా 1996లో రంగం మీదకి వచ్చాడు ఆయన. ఎందుకంటే తెల్లవారుజామున నిత్య నివాసాలు పొందుకొని వెళ్ళేది. మెస్సీ కూడా అప్పటి వరకు మనలాంటి వాక్య శరీరంలో ఉన్నాడు ఆయన. కానీ తెల్లవారుజామున నిత్య నివాసం అంటే మనం లేని శరీరముతో లేచి వెళ్ళాడు. అందుకని ఆ 33 సంవత్సరం ఒక శరీరంలో నివసించాడు ఆయన, ఒక నివాసంలో నివసించాడు. కానీ ఆ తర్వాత నిత్య నివాసంలోనికి అమర్చమని నివాసంలోనికి 2000 సంవత్సరాల నుండి కూడా ఆ నివాసంలోనే ఉన్నాడు. ఆయన మన మధ్య ఆకాశంలో మనం కలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనకు ఆయన ఒక నివాసాన్ని తీసుకొచ్చాడు. పిల్లారా, హల్లెలూయా. అదే మనకి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయము. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పనిగాక సర్వశక్తిమంతుని చేత కట్టబడిది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. మనము దిగంబరులము గాక వస్త్రము ధరించుకొని వారుగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకుని ఆపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలే కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు సర్వశక్తిమంతుడే. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఈ నివాసంలో మెస్సయ్య కూడా 33 సంవత్సరాలు ఈ శరీరము అంటే ఈ గుడారంలో నివసించాడు. మన వంటి గుడారంలో మన శరీరం ఎలా ఉంది, ఆయన శరీరం కూడా అలాగే ఉంది. అయితే అది శిథిలమైపోయే శరీరం. కానీ తెల్లవారుజామున ఆయన ఏం చేశాడనంటే, పిల్లారా ఒక మర్త్యమైనది అమర్త్యమైన దాని చేత మృంగివేయబడింది. జీవం అంటే జీవం చేత మర్త్యమైన శరీరము జీవమనగా వాక్యమే. దాని చేత తెల్లవారుజామున ఈ శరీరం ఏమైపోయింది, మింగివేయబడింది. అప్పుడు అది మరణం లేని శరీరంగా మారిపోయి ఆయన నిత్య నివాసంలోనే ప్రవేశించారు. శిథిలమైపోయే శరీరంలో నుండి ఆ పరిశుద్ధాత్మ నిత్య నివాసంలోకి వెళ్ళిపోయింది. ఆయనే పరిశుద్ధాత్మ. ఇప్పుడు కూడా నీవు అనగా ఆత్మ. బైబుల్ చెప్తుంది. మీరు బైబుల్ ఏం చెప్తుందంటే ఆయన ఆత్మ. మనం ఏమైనా చెప్పండి, ఆత్మ, పరిశుద్ధాత్మ. మనం ఏమైనా చెప్పండి, ఆత్మ. ఏమైనాము, ఆత్మై ఉన్నామని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మనము మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చదవమ్మా. 16 నుండి లేకపోతే 17 నుండి మీరు చదవండి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాల్చున్నారు. వారు దుఃఖముతో పనిచేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో గాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. ఎందుకంటే సేవకుల మాట కనుక, నాయకులు అంటే సేవకులు, ఆయన యొక్క వర్తమానికులు, లేకపోతే ఆయన యొక్క ప్రవక్తలు. వారి మాట వినకుండా, వాక్యం విని ఆయన మాట వినే వాక్య ప్రకారం నడవకుండా దుఃఖాన్ని కలుగు చేశారనుకోండి, లోపడకుండా దుఃఖాన్ని కలుగు చేశారనుకోండి, చెప్పిన మాట వినకుండా, చెప్పింది చేయకుండా, వాళ్ళని బాధ పెడుతూ, సేవకులను బాధ పెడుతూ, అలాగ బాధ పెట్టాలా, సరిగ్గా ప్రార్థన రాకుండా, సరిగ్గా వాక్యం రాకుండా, సరిగ్గా వాక్యం వినకుండా, లెక్క లేకుండా ఉండడం, గౌరవం లేకుండా ఉండడం, ఇష్టం విడిగా ఉండడం. అప్పుడు వాళ్ళని ఎవరైతే దుఃఖింపజేస్తున్నారనుకోండి, నిష్ప్రయోజనం, వాళ్ళకి ఏమి ఫలితం ఉండదట. ఆనందముతో, దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి. వారు దుఃఖంతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనము. దుఃఖంతో పనిచేసేంటే మీకు ఏ ఫలితం ఉండదు. వాళ్ళు దుఃఖింపజేస్తూ నువ్వు మాట వినకుండా, ప్రార్థన చేసుకోకుండా, రాకుండా, ఇష్టం వచ్చేటుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో మనసులో పెట్టుకొని అలా ఇలా ఉంటూ నీకే ప్రయోజనం. అర్థమైందా? అది ఎందుకంటే మీ పైన నాయకులైన వారు మీ ఆత్మలను కాయుచున్నారు. మీ పైన నాయకులైన వారు ఏం చేస్తున్నారు? ఆత్మలను కాయుచున్నారు. ఇప్పుడు నువ్వంటే ఏమైనా ఆత్మలను కాయడం అంటే ఏంటి? నీలో ఉన్న పరిశుద్ధాత్మ. అందరిలో పరిశుద్ధాత్మ ఉంది. ఒక్కటే ఆత్మ ఉంది, అందరిలో పరిశుద్ధాత్మ ఉంది. అయితే ఆ పరిశుద్ధాత్మ కొంతమంది, ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ ఉంది, నీలో పరిశుద్ధాత్మ ఉంది, స్త్రీల్లో పరిశుద్ధాత్మ ఉంది, పిల్లల్లో పరిశుద్ధాత్మ ఉంది, పురుషుల్లో పరిశుద్ధాత్మ ఉంది. పురుషుల్లో పరిశుద్ధాత్మ పురుషులు శిరస్సుగా ఉంటారు. స్త్రీలో పరిశుద్ధాత్మ శరీరం అని ఉంటుంది. పిల్లల్లో ఉన్న పరిశుద్ధాత్మ తల్లిదండ్రులు లోబడేలాగా ఉంటుంది అనమాట.
అలాగే సేవకులు ఉన్న పరిశుద్ధాత్మ బోధించేలాగా ఉంటుంది. పరిశుద్ధాత్మ నానా కార్యాలు, ఒకటే పరిశుద్ధాత్మ కార్యాలు నానా విధాలుగా ఉన్నాయి. తల్లిదండ్రులకు లోబడే విధంగా పిల్లల్లో పరిశుద్ధాత్మ కార్యం, అర్థమైందా? భర్తకు లోబడేలాగా పరిశుద్ధాత్మ కార్యం, పురుషుడేమో మెస్సయ్యకు లోబడేలాగా పురుషుడికి పరిశుద్ధాత్మ కార్యం. అలాగే ఆత్మలను కాయుచున్నారు. కాబట్టి నువ్వేమైనా ఇప్పుడు చెప్పండి, ఆత్మయులు. కాబట్టి ఆత్మకి నివాసం ఏదుంది? ఇప్పుడు ఈ శరీరం ఉంది. మీరే ఆయన ఆలయమై ఉన్నారని ఇంకొక మాట చూస్తాను, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక చూడమ్మా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మీరు సర్వశక్తి మంత్రికి ఆలయమై ఉన్నారు. సర్వశక్తి మంత్రి ఆత్మ మీలో నివసించున్నాడని. హల్లెలూయా. కాబట్టి ఇది శరీరం ఏమని చెప్పండి, ఆలయము, గుడారము. ఇప్పుడు మనలో ఏముంది? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి వాక్య ప్రకారం నేను నడిపిస్తాను. పరిశుద్ధాత్మ లేదనుకో, ఎంత వాక్యం విన్నా కానీ నిష్ప్రయోజనం అయిపోతుంది. సేవకుల్ని దుఃఖింపజేస్తుంటావు. వాక్య ప్రకారం నడవకుండా నీ ఇష్టం వచ్చి నడుస్తూ, నాకు తెలుసు, పాస్టర్ గారికి తెలియట్లేదు కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు వీళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలుసు అనుకొని నువ్వు ఏమైపోతుంటావు? దారి తప్పిపోతుంటావు, దూరం అయిపోతుంటావు. ఏమైపోతుంటే ఆరాధన. అందుకనే నరుని కోపం నీతిని నెరవేర్చదని. దుష్టుడు తరమకుండా ఏమైపోతాడంట? వాడు ఆలోచనలే దుష్టుడిలో దురాలోచనలే దూరం చేస్తుంటే అనమాట. మెల్లగా అన్నిటికీ దూరం చేస్తాం. సహోదరులకి ఆరాధనకి, వాక్యానికి, ప్రార్థనకి, ఆయన రాజ్యానికి అన్నిటికీ దూరం చేస్తాను. అది తెలియదు వాళ్ళకి. సాతాను నన్ను దూరం చేస్తున్నాడు తెలియదు. దయ్యం అలాగే చేస్తారన్నమాట. కానీ దయ్యం ఉందని అనుకోరాడు. కాబట్టి పిల్లలు అందుకనే పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్లయితే వాక్య ప్రకారంగా ఆనందముతో చేయనట్లు, సేవకులు ఆనందముతో చేయనట్లు వారి మాట వింటుంటావు అనమాట. నువ్వు ఎప్పుడైతే మాట వింటుంటావో సేవకులు ఆనందపడిపోతుంటావు అన్నమాట. ప్రార్థన చేయడం, ఇలాగా వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం ఉంటా ఉంటే సేవకులకి ఎలా ఉంటుంది చెప్పండి? ఆనందం వేస్తారన్నమాట. సమయానికి ప్రార్థన రావడం, ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన అయ్యే వరకు ఉండడం, ఇవన్నీ వాక్య ప్రకారం నడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఆనందపడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తా చెప్పండి? అలాగా వీడియో గేమ్లు ఆడుతూ, సెల్ ఫోన్లో చాటింగ్లు చేస్తూ, అలా ఇలా ఉంటూ చెప్పిన మాట వినకుండా ఉండి దుఃఖింపజేస్తుంటే ఏముంటుంది చెప్పండి? ప్రయోజనం. ఇప్పుడు పరిశుద్ధాత్మక ఆలయము ఈ శరీరమే. ఇప్పుడు ఈ శరీరం ఎలా ఉంది? శిథిలమైపోయేది అనమాట ఈ శరీరం. కానీ పరిశుద్ధాత్మ లోపల. పరిశుద్ధాత్మ ఏం చేస్తుంటే మూలుగుతుంది అనమాట. దేనికోసం అంటే, ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మకి నిత్య నివాసాన్ని కోరుకుంటుంది. అందుకని దాన్ని ధరించుకుని అపేక్షిస్తూ ఉన్నాను బైబిల్ చెప్తుంది. ఈ శరీరంలో ఉండాలని లేదు. నీవేమనుకుంటే నేను అందగత్తిని చాలా సౌందర్యంగా ఉండాలి కాబట్టి ఈ శరీరంలో ఉండాలి బాగుంటుంది, చాలా మందిని పాపంలో నడిపించవచ్చు, లోకంలో నడిపించవచ్చు అనుకుంటుంటావు. నువ్వు ఈ శరీరంలోనే ఉండాలని కోరుకుంటారు పరిశుద్ధాత్మ లేనివాళ్ళు. అవి ధరించుకోవచ్చు, ఈ ధరించుకోవచ్చు, ఈ లోకంలో ఉండొచ్చు, ఈ లోకంలో అన్ని అనుభవించవచ్చు, ఇళ్లలో ఉండొచ్చు, ఈ ఊర్లో ఉండొచ్చు, ఈ పట్టణాల్లో ఉండొచ్చు. ఈ శరీరంలో ఉండేవా, ఈ శరీరంలో ఉండాలనుకునేవాళ్ళు ఈ శరీరం ఇవన్నీ కోరుకుంటుంటారు కాబట్టి దీంట్లోనే ఉండాలనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ కలిగిన వారికి అలా ఉండదు. దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ ఉన్నారని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతున్నారు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం దిగంబరులము గాక వస్త్రము ధరించుకునే వారుగా కనబడతాము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించు, దీనిలో మునుగుతున్నాం అంటే దాన్ని ఆపేక్షిస్తున్నాం. పై నుండి వచ్చే ఆ నివాసం దాన్ని ఆపేక్షిస్తూ దీనిలో ఉండి మునుగుతున్నాం. దీని నుండి విమోచించమని మూలుగుతూ ఉన్నది పరిశుద్ధాత్మ. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఎలా మూలుగుతుందో మీకు ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. చూడండి అమ్మా, మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం నుండి మనం ఒకసారి చదువుకున్నాం.
ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ పరిశోధించుచున్నాడు. అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి అలాగే సర్వశక్తిమంతుని సంగతులు సర్వశక్తిమంతుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. కాబట్టి చూడ పరిశుద్ధాత్మ సంబంధమైనటువంటి వారికి పరిశుద్ధాత్మ సంగతులు తెలుస్తాయి తప్ప మరి ఎవరికి తెలీదు. మనకు చాలా నామని స్తోత్రం. హల్లెలూయా. మరలా చూడండి 26 వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. అనగా యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెను మనకు తెలియదు గాని ఉచ్చరింపు శక్యము గాని మూలుగుతో, చూడండి ఆత్మ మూలుగుతో, ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన, మన పక్షమున ఆత్మ మూలుగుతుంది అంటున్నాడు. ఇలాగే దేహం యొక్క విమోచన కొరకు దేహమును విడిపించు, ఈ దేహం కాదు ఆ నిత్య నివాసము కావాలని మూలుగుతా ఉందన్నమాట. ఆ మూలుగుతున్న వధువు విమోచించడం కొరకై 1996లో నిత్య నివాసాన్ని తీసుకొని వచ్చాడు ఆయన. ఆ నిత్య నివాసమే మహిమ శరీరము, ఆ మహిమ శరీరమే రాజ్యము. వాక్యం అన్నా కూడా రాజ్యమే, అదే రాజ్యం అనగా నిత్యత్వం అని కూడా బ్రహ్మంగారు చెప్పారు. ఇప్పుడు వచ్చింది నిత్య నివాసం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లారా మూలుగుతున్న ఆయన వధువు ఇప్పుడు ఈ నిత్య నివాసంలోనే ప్రవేశిస్తాను. శిథిలమైన గుడారంలో ఉన్నటువంటి వధువు నిత్య నివాసంలో కంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మన ఆనందమే మన నివాసం. ఎప్పుడు దీనిలో నివసిస్తాం మనం, ఏడు పాలనలో నీతిలో నివసిస్తుంటాం, సమాధానంలో నివసిస్తుంటాం, పరిశుద్ధాత్మ ఆనందంలో నివసిస్తుంటాం. అది పొందిన వారికి శరీరం ఏమైపోతుందంటే మార్పు చెందుతుంది. ఈ తెల్లవారుజామున మార్పు చెంది ఇక మహిమ శరీరంగా మారిపోద్ది అన్నమాట. క్షయమయ్యే శరీరం కాస్తే ఇది శిథిలం కాదు, ఇది మరణం లేని శరీరంగా మారిపోయి మహిమ శరీరములు పైకి కొనుకోబడి 1000 ఏళ్ళు నిత్య నివాసములు అంటే పరిశుద్ధాత్మనగా నీవే. నాయకులు ఆత్మను కాల్చున్నారనుంది. కాబట్టి ఈ ఆత్మ ఈ శరీరం అంటే మర్చిమైన శరీరంలో నుండి అమర్చమైన శరీరంలో ప్రవేశిస్తుంది. అంటే శరీరం మారుతుంది, రూపాంతరం చెందుతుంది. అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? అమర్చమైన శరీరము పరిశుద్ధాత్మ నిత్య నివాసము 1000 ఏళ్ళు ఆ రాజ్యంలో ఉండబోతున్నాం. అందుకని ఇప్పుడు మనం ఉన్న సమయం ఏంటంటే నిత్య నివాసంలోనే ప్రవేశించే సమయం. ఎందుకంటే నిలువైన పట్టణం మనకి ఇక్కడ లేకపోవచ్చు, ఉండబోయేది నిత్య నివాసమే. 1000 ఏళ్ళు ఇక అమెరికా అవి ఇవి ఉండవు. ఈ పాపులు దోషులు అపరాధులు వీళ్ళు ఎవరు ఉండరు, ఉండేది ఆయన యొక్క రాజ్యమే. హల్లెలూయా. ఇప్పుడు ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తే ఎవరు ప్రవేశిస్తారో, ఎవరి నీతి సమాధాన పరిశుద్ధాత్మ ఆనందం పొందుకుంటారో, ఆత్మ సంబంధంగా ఎవరైతే ఈ రాజ్యంలో ప్రవేశిస్తారో అప్పుడు ఈ శరీరం కూడా మార్పు చెందుతుంది. భౌతికమైన శరీరం కూడా ఏమవుతుందో చెప్పండి? మార్పు చెందుతుంది. ఆత్మ సంబంధంగా నీతి సమాధానం పొందుకోకుండా పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఈ భౌతిక కనబడే శరీరం మారదు. గుర్తుపెట్టుకో, చాలా వర్తమానాల్లో చెప్పడం జరిగింది. అప్పుడు ఈ భౌతిక శరీరం ఏమవుతుందో చెప్పండి? మహిమ శరీరంగా మారుతుంది. అప్పుడు 1000 ఏళ్ల పాలనలో కూడా అందరం కూడా నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందంతో ఆ 1000 ఏళ్ల పాలనలో నిత్యము నివాసం చేస్తాము. అదే మన నివాస స్థలం. హల్లెలూయా. ఆయనే మనకు నివాస స్థలముగా ఉంటాడు. ఎందుకంటే ఆయనే నీతి, ఆయనే సమాధానము, ఆయనే పరిశుద్ధాత్మని ఆనందమై ఉన్నాడు. నీతికి రాజనియు సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు. అందుకని ఆయన నీతికి రాజు, సమాధానం రాజు, పరిశుద్ధాత్మల ఆనందానికి రాజు. దానిలో ఇప్పుడు మనం నివసించబోతున్నాము. ఆయనే మన నిత్య నివాసం. ఆ రాజ్యం మనకు ఆయనే బైబిల్ చెప్తుంది. ఇదిగో
ఆయన గురించి అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఇదిగో అక్కడ ఇక్కడ చెప్పడానికి వీలు పడదు. ఆ రాజ్యాన్ని గురించి అడిగితే అక్కడ ఇక్కడ చెప్పబడడానికి వీలు పడదు. ఆ రాజ్యం మీ మధ్యనే ఉండదనండి. ఆయనే వారి మధ్య ఉన్నాడు కనుక ఆ రాజ్యమే మీ మధ్య ఉందంటే ఆయనే వారి మధ్య ఉన్నారు అన్నాడు. లోకాస్వార్త 17వ అధ్యాయంలో మాట. కాబట్టి ప్రియవాడు ఆలోచన చేయి. ఈ నిత్య నివాసాన్ని పోగొట్టుకున్నావంటే నిత్య నరకాన్ని అనిపించాల్సిందే. అందుకని మనుషులతో నీతిగా ఉండు. నీతిగా ఎవరిలో ఏమైనా ఉన్నా కానీ క్షమించి సమాధానంగా ఉండు. పరిశుద్ధాత్మ ఆనందంతో ఉండు. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో పెట్టుకొని నీ భార్య మీదో పిల్లల మీదో లేకపోతే సహోదరుల మీదో ఏదో పెట్టుకొని బాధపడుతూ పరిశుద్ధాత్మ ఆనందానికి దూరంగా ఉన్నట్లయితే విడిచిపెట్టబడతాడు. పరలోకాన్ని పోగొట్టుకుంటావు. ఎందుకు బైబిల్ ఏం చెప్తుంది? నీ చింత యావత్తు నాకు అప్పగించడం. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు ఆయన ఆనందించుడి. హల్లెలూయా. ఎప్పుడైతే ఎల్లప్పుడు ఆనందిస్తుంటారో వాళ్ళ శరీరము, ఎప్పుడైతే సమాధానంతో ఉంటారో వాళ్ళ శరీరము, నీతితో ఉంటారో వాళ్ళ శరీరము మార్పు చెంది పైకి మహిమ రూపముగా మారే యాశువతో నుందును నేను, యాశువతో నుందును. మహిమ రూపముగా మారే యాశువతో నుందును నేను, యాశువతో నుందును. హల్లెలూయా. ఎన్ని ఆత్మలు ఉన్నాయో అన్ని ఆత్మలకు ఆయన కూడా ఆయన నివాసాలు తీసుకొచ్చాడు. ఆ నివాసంలోని మనం ప్రవేశించి పైకి ఎత్తబడే సమయము ఇదే. ఇది గనక పోగొట్టుకుంటే నరకమే. ఇంకా నువ్వు అనుకోవచ్చు మేము అది కలిగి ఉన్నాం ఇది కలిగి ఉన్నాం సంతోషపడిపోతుండే నీవన్నీ చూసుకొని, కానీ నరకానికి వెళ్ళిపోతాం. ఏం ఉపయోగం ఉండదు. లోక సంబంధం వాటిని చూసుకుని నువ్వు మురిసిపోతే, లోక సంబంధం వాటిని చూసుకుని నువ్వు మురిసిపోతే ఏమీ ఉండదు. ఎవరిని నేను రక్షించబడే సమయం ఇదే. అందువల్ల నువ్వు మారితే శరీరం మారుతుంది. నువ్వు మారితే నీ శరీరం మారుతుంది. అయ్యా ఒకప్పుడు ఇతడు దుర్నీతిగా ఉండేవాడయ్యా, అన్యాయంగా ఉండేవాడయ్యా, మారిపోయాడు, నీతిమంతుడుగా మారాడు. అర్థమైందా? డాంబికం 10 మంది ఏంటంటే డాంబికం అంటే ఏంటి చెప్పండి? లేనిపోని గొప్పలు చెప్పుకునే వాళ్ళు ఏమంటారు చెప్పండి? డాంబికత్వం అంటారు. ఎవరికో అంటే జీతం లేకపోతే పనికి వెళ్తున్నావు అనుకోండి, నువ్వు ఏదో చీర కొనుక్కున్నావు అనుకోండి, నీ చీర 500 పెట్టుకున్నావు, కానీ నువ్వు బడాయి డాంబికంగా ఏం చెప్తారు తెలుసా మీకు? 1000 రూపాయలు 2000, దాన్ని డాంబికత్వం అంటే. లేనిపోయిన వాటిని ఏం చెప్పండి? గొప్పగా చెప్పుకోవడం అనమాట. వాస్తవం చెప్పడం, 500 అయితే 500 చెప్పడం, గొప్పలు చెప్తారనమాట. దాన్నే డాంబికత్వం అంటారు. ఎవరైనా మీ ఇంటికి వచ్చారనుకోండి, ఆ బిందె ఉన్నాయనుకోండి, తెలుసా నీకు? ఆ రాగ బిందె ఎంతో తెలుసా? ఇత్తడి బిందె ఎంతో తెలుసా? అది యాక్చువల్ రేట్ 200, 500, 1000, 2000 అనుకున్నాం, 10,000 గొప్పలు అనమాట. అలాగా లేనిపోయిన గొప్పలు చెప్పుకుంటారు మనుషులు ఎదుట, డాంబికత్వం ఉంటారు. అలాంటివి కాదు, నిజాయితీగా ఉండాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. డంబంగా చెప్పుకోవడం అంటారు. కాబట్టి పిల్లారా, నీతిగా జీవించినటువంటి వాక్య ప్రకారం నడవడమే నీతి. ఇంతమంది వాక్యానికి విరోధంగా నడిచేవాడు, ఇప్పుడు నీతిగా నడవడం మారిపోయాడు. సమాధానంగా ఉండి ఇంతకుముందు అందరి మీద కయ్యాలే. ఎవరొకరు ఏదో తప్పు పెట్టుకోవడం, గొడవలేట. ఎవరొకరు ఏదో మనసులో పెట్టుకోవడం, అగ్నిపర్వతాలు అలా ఉండిపోవడం, ఒకసారి పేలిపోవడం. అలా ఉండే జీవితం ఎప్పుడైతే సమాధానంగా ఉన్నాడే మారిపోయాడు. ఇంతకు ముందు అయినట్లయితే ఒకటే చింతలో వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద ఏదో ఒకటి పెట్టుకోను, లేకపోతే దాని గురించో దీని గురించో ఆ విచారాలు ఈ విచారాలు పెట్టుకొని చింతతో ఉండేవాడు. ఎవరితో మాట్లాడడం, ఎవరితో పలకడం, సమాధానం చెప్పడం, చింతలతో ఉండేవాడు. ఇప్పుడు మారిపోయాడు. చింతలన్నీ ఆయనకు అప్పగించి ఆయన ఆనందిస్తున్నాడు. మారిపోయాడు. నువ్వు మారావంటే నీ శరీరం మారదు. నువ్వు మారలేదనుకో నీ శరీరం మారదు. నీకు అదే గుర్తు. అందుకు దీన్ని బట్టి ఎవరు ఎత్తపడతారో ఎవరు ఎత్తపడరు నీకు అర్థమైపోతుంది. నీకు అర్థమైందా? ఆయన మారాడా లేదా చూడు. మారలేదనుకో, ఈయన ఇడిచిపెట్టే ప్రమాదంలో ఉన్నాడు. ఎందుకన్నా
నీ భార్య మారిందని చూడు, మారలేదు, విడిచిపెట్టబడదు, అర్థమైపోద్ది అన్నమాట. నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంతో మారాడా? ఆ విధంగా ఉంటున్నాడా? ఆ విధంగా ఉంటున్నారా ఈ పిల్లలు? ఎత్తపడతారు. మారలేదా? వాక్యం వింటున్నారు కానీ వాళ్ళు ఏం మార్పు లేదా? కయ్యాలాడుకుంటున్నారా? గొడవలు పెట్టుకుంటున్నారా? ఒకరిని చూసి ఒకరు వాళ్ళ ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నారా? ప్రమాదంలో పడతారు. సమాధానం లేదు అక్కడ, విడవబడతారని తెలిసిపోద్ది అనమాట నీకు. అందుకని ఈ రాజ్యంలో ప్రవేశించడం అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి వస్తారు. ఆయన నామస్తు. నువ్వు మారలేదనుకో నేను ఇలాగే ఉంటా. నాకు వంశపారంపర్యంగా మా తాత దగ్గర నుండి వచ్చి, లేకపోతే మా నాన్న దగ్గర నుండి వచ్చింది ఆ కోపం, నేను ఇలాగే ఉంటా, మారను. ఉండు, నరకంలో పడిపోతావు. ఎందుకు? సరస్వతి నీతో మాట్లాడుతుంటే నువ్వు మారకపోతే ఎవరేం చేయలేరు. ఇంకా ఆత్మ నీలో ఉన్న ఆత్మ నిన్ను మారనివ్వదు, అద్దయ్యం నీలో ఉండి మారనివ్వదు, ప్రమాదంలో పడిపోతారు. అందుకని నువ్వు మారితే మీరు ఆ రాజ్యాన్ని తగిన వ్యక్తిగా మారాలి. ఇక్కడ ఆ రాజ్యంలో అక్కడ అందరూ నీతిగా నడుస్తారు, వాక్య ప్రకారం నడుస్తారు తప్ప దుర్నీతిగా ఎవరు నడవరు. అందరూ సమాధానంతో ఉంటారు. గొడవలారు కూడా అసలు ప్రేమ కలిగి ఉంటారు, ఒకరి మీద ఒక ప్రేమ, ఎక్కడమైన ప్రేమ కలిగి ఉంటారు అన్నమాట. ఒకరి మీద కోపం, అసూయ, గర్వం ఏమి ఉండవు. అక్కడ లోకానందాలు ఉండవు, లోక సంతోషాలు ఉండవు. లోక సంబంధం వాటిని చూసుకొని ఆనందపడిపోవడం, లోక సంబంధం వాటిని చూసుకొని సంతోషపడిపోవడం, లోక సంబంధం వాటిని సంపాదించుకొని ఏముండవు అక్కడ. లోకంలో తినచ్చు, త్రాగుచ్చు, అమ్మచ్చు, కొనుచ్చు, ఖర్చు, నాటుచు, కోయచ్చు, ఆనందిస్తూ ఉంటారు లోకంలో వాడు. మీకు అర్థమైందా? 2 పెళ్ళిళ్ళు చేసుకొని ఆనందపడిపోతుంటారు. ఇలాంటి వాళ్ళు ఎవ్వరు రారు అక్కడ. ఎల్లప్పుడూ ఆయన ఆనందించారు. ఈ లోకానందాలు అక్కడ ఉండవు, లోకం అక్కడ ఉండదు కాబట్టి లోకానందాలు కూడా అక్కడ ఉండవు. ఆయన ఆనందించి వారి హల్లెలూయా, ఓ నిత్య నివాసంలోనే ప్రవేశించిన వారు. కళ్ళు వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం.